నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. విలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? எடுத்தாச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना, क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరేందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక, ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఎవడ్రేడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో, నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలనుంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అన్నయ్య ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు, ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే, ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట్ట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ కల్నాయకు వదిలేయి. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే, కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండో. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా? 1 2 3 4 5 అమ్మో, 6 7 8 9 10. కల్లాయికు బాంబు 1 2 3 4 5. ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొత్తికి కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా? నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తాడు. ఆడొస్తున్నాడు. తమ్మయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని ముక్కలు కింద నరికేమని మన వాళ్ళందరూ అలాగన్నయ్య. చెప్పేది
నువ్వు వెళ్ళరా, వెళ్ళమంటే. ఆ విజయ్ మండవుడిని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దులు వేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్. వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అమ్మో, ఫ్రిడ్జ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ ఇక్కడుందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, బాడీ కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్ లో పెట్టా? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? నీ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఈసారి నీ వేళ్ళు ఆ కరెంట్ ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే, నువ్వు నాకు అర్థం కావురు. రే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గాడు నీ స్కూల్ కూడగొడతా, నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా, మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే. ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా, పంచ కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లో ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చచ్చి అంగీకరించను. గెట్ అవుట్. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెట్ అవుట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్, గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా? ముద్రసు చచ్చినాడా? తోలు వలిచేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా.